సమస్య సాల్వ్ అవ్వదండి. ఎందుకంటే అసలు సమస్య వింధ్య. ఏ వింధ్య వల్ల మీరు నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారో ఆ వింధ్య నాకన్నిటికీ నా సమస్యకి కారణమవుతుంది. నాకు తన భర్తకి ఏదో సంబంధం అంటగట్టి ఇటు మా స్నేహాన్ని అటు దాని కాపురాన్ని నాశనం చేసుకుంటుందండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బావా వచ్చేసావా? ఇదిగో ఇప్పుడే వింధ్య సిస్టర్తో ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే అన్నీ అరేంజ్ అయ్యాయి అని చెప్పి బయటకు వస్తున్నాను. నువ్వేంటి ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు? చాలా హడావిడి చేస్తున్నావు. ఒకవేళ వింధ్యని పొల్యూట్ చేసి ఇలా మార్చింది నువ్వు కాదు కదా? అయ్యో అదేంటి బావా అలా అనేసావు? నా గురించి నీకు తెలీదా? నేను మ్యాక్సిమం కలపడానికే చూస్తాను. విడగొట్టాలని అనుకుంటానా? నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో. వింధ్యలో ఈ మార్పుకి కారణం నువ్వే అయితే. ఏంటండి ఏంట మాటలు? పాపం మౌనిక నేను ఒంటరిగా బాధపడుతుంటే నాకు తోడుగా నిలబడింది, నాకు అండగా ఉంది. అలాంటి తనని కూడా మీరు తిడుతున్నారా? అంటే సంధ్యతో తప్ప ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదా? వింధ్య ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు నుండి మౌనిక నా సిస్టర్ మాత్రమే కాదు, నా స్నేహితురాలు. తను ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తుంది. తనేదో చెప్పిందని మీరు అనుమానిస్తున్నారు కదా? అవును, చెప్పింది. నాకు మీ ఇద్దరిపై అనుమానం వచ్చిన ప్రతిసారి అది కరెక్ట్ కాదు సిస్టర్, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పింది. ఈ రోజుల్లో కొంచెం క్లోజ్గా ఉండడం తప్పేమీ కాదు, మనం అలా చూడకూడదు, వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అని చెప్పింది. అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని తనే నాకు చెప్పింది. కానీ తను కాదు కాదు అన్నవి మీరు నిజం చేస్తున్నారు. చేసేవన్నీ చేసేయడం, పక్క వారిపై నెట్టేయడం కరెక్ట్ కాదండి. ఓ సిస్టర్ ప్లీజ్, నా ముందు మీరిద్దరూ ఇలా అగ్రెసివ్గా మాట్లాడుకోవద్దు. నాకు చాలా బాధగా ఉంటుంది. బావకి నీకు మధ్య ఏ గొడవలు ఉండకూడదు, అదే నేను కోరుకునేది. బావా నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏవైనా చెయ్యి, కానీ వింధ్య సిస్టర్ని మాత్రం బాధ పెట్టద్దు. పాపం సిస్టర్కి నువ్వంటే పిచ్చి ప్రేమ, అది అర్థం చేసుకో బావా. ఉంటాను బావా, గుడ్ నైట్. వింధ్య ఏంటిది? మౌనిక దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నావా? తనంత మంచిది కాదు. మీరు మాత్రం చాలా మంచివారు, మీరు మాత్రమే జెన్యునా? వింధ్య ఇంకా ఈ సూటిపోటి మాటలతోనే నన్ను హింసిస్తూనే ఉంటావా? అయ్యో ఉన్నమాట అంటే ఉలికపాటెందుకండి? జరిగిందేగా చెప్తున్నాను, లేనిది చెప్పట్లేదు కదా. మీరు డైరీ రాసుకుంది నిజం కదా? డబ్బులిచ్చింది నిజం కాదా? పుట్టినరోజుకి మీరు చేసిన హడావిడి ఒక సాక్ష్యం కాదా? సంధ్య మీద మీకు ప్రేమే లేదా? చెప్పండి. ప్రతివి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అది చాలదన్నట్టు తప్పును మౌనిక మీద వేయాలని చూస్తారెందుకండి? పాపం మౌనిక చాలా అమాయకురాలు.
ఆ, అర్థమవుతుంది. మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో అర్థం చేసుకోలేనంత దూరంలో ఉండి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుస్తోంది. వింధ్య, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకు నచ్చినా నచ్చకపోయినా సంధ్య గారు ఒక దేవత. తను చాలా మంచిది. ఆహాహాహా. అదే ఎదురు చూస్తున్నాను. ఇంకా మీ నోటి నుంచి ఆ ఆనిముత్యం జారి పడలేదేంటా అని. ఆ పేరు ప్రస్తావన, దాని భజన ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. హ్, మీకో విషయం తెలుసా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కంటే ఎక్కువ సార్లు నారాయణ నారాయణ అని స్మరించేవారంట. మీరు నాకంటే ఎక్కువగా సంధ్య పేరు జపం చేస్తున్నట్టు. హ్, తనంటే ఎంత ప్రేమ ఉందండి మీకు. హ్, మీకు ఏం మందు పెట్టిందండి? మిమ్మల్ని ఏం మాయ చేసింది? అసలు మీరెలా దాని మోసలో పడిపోయారు? వింధ్య, వింధ్య, నీ బిడ్డగా పెరుగుతున్న ఆ పసిపాప కూడా సంధ్యగారిదే. కన్న బిడ్డని ఎవ్వరికి తెలియకుండా కట్టుకున్న భర్తకి కూడా ఒక్క మాటైనా చెప్పకుండా తను నీకిచ్చింది. ఎంత త్యాగం చేసింది! అలాంటి త్యాగం చేసిన అమ్మాయిని ఇలాంటి మాటలు అనాలని ఎలా అనిపిస్తుంది? స్నేహం కోసం, స్నేహితురాలి కోసం తన బిడ్డనిచ్చే ఫ్రెండ్ని ఒక్కరిని చూపించు. ఏంటి? ఎవరు చెప్పారు మీకు తను నాకు బిడ్డనిచ్చిందని? ఎవరికిచ్చింది? ఆ బిడ్డ నా బిడ్డ. మీరే పొరపాటు పడుతున్నారు. నీ బిడ్డేంటి? అవును, నా బిడ్డే. అసలు యాక్సిడెంట్ అయింది ఆవిడ గారి వల్ల. ఆవిడే కదా ఆ రోజు ఇంట్లో ఉన్న నన్ను మా అత్తయ్యకి కూడా తెలియకుండా ఫంక్షన్కి తీసుకువెళ్ళింది. తనలా తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు నా బిడ్డ నా చేతిలో ఉండేది. సో ఒక విధంగా చెప్పాలంటే నా కడుపులో బిడ్డ చావుకి కారణం సంధ్యే. తన వల్ల జరిగిన తప్పుని కవర్ చేయడానికి తన బిడ్డని నాకిచ్చింది. దానికి దీనికి చెల్లుబాటు అయింది. అంత మాత్రాన మీరు సానుభూతితో అనవసరమైన ప్రేమలు, సింపతిలు చూపించిన అవసరం లేదు. ఈ పాప ఎప్పటికీ నా పాపే. సంధ్య త్యాగశీలేం కాదు. నమ్మిన నన్ను చీట్ చేసింది. షీ ఈజ్ ఎ చీటర్.